బ్రేకింగ్ న్యూస్ తిరుమల లడ్డు నెయ్యి కల్తీ కేసులో దిమ్మ తిరిగే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నిందితుల రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలను ప్రస్తావించింది సిట్. కల్తీ నెయ్యి వ్యవహారాన్ని కప్పిపుచ్చేందుకు నిందితులు ఆడిన డ్రామాలన్నీ ఇన్ని కావు. కేసు నుంచి తప్పించుకునేందుకు వారి చేయని ప్రయత్నం లేదు. గత జూలై 16, 23న గుజరాత్లోని ఎన్డీడీబీ కాఫ్ ల్యాబ్ రాగా ఆ వెంటనే బోలేబాబా డైరీకి చెందిన డైరెక్టర్లు పొమేల్ జైన్, విపిన్ జైన్లు రాజీనామా చేశారు. ఈ కుట్ర బయటపడకుండా తమ దగ్గర డ్రైవర్లుగా పనిచేసిన సురేంద్ర సింగ్, సౌరభ్ కశ్యప్లను డైరీ డైరెక్టర్లుగా చేర్చారు. అప్పటి వరకు వాడిన సెల్ ఫోన్లను ధ్వంసం చేసేశారని గుర్తించింది సిట్. ఇక తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారానికి ఇప్పటికే సంబంధించి కూడా సిట్టు పలు విషయాలను అయితే బయటపెట్టింది విచారణలో. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి దామోదర్ లైవ్ లో అందిస్తారు. దామోదర్, చెప్పండి, మరి ఇప్పటి వరకు కల్తీ నెయ్యి వ్యవహారంలో కూడా సిట్ ఎలాంటి విషయాలను బయటపెట్టింది, ఇంకా విచారణ ఇప్పటి వరకు సాగే అవకాశం ఉంది, డీటెయిల్స్ ఏంటి? అఖిల 2019 ఏదైతే ఏపీలో ప్రభుత్వం మారగానే సహకార సంస్థలకు తో పాటు మిగతా సంస్థలు కూడా ఎవరైనా సరే టీటీడీకి నెయ్యి సరఫరా చేయొచ్చు అంటూ నూతన ప్రభుత్వం అప్పట్లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఒక నిబంధనను అమలులోకి తీసుకొచ్చింది. ఈ నిబంధనను ఏదైతే కొత్త నిబంధనను అడ్డంగా పెట్టుకొని బోలేబాబా డైరీ తిరుమలకు భారీ ఎత్తున నెయ్యి సరఫరా చేయడానికి ప్లాన్ పన్నింది. అండ్ ఇందులో భాగంగా మొదట్లో నెయ్యి సరఫరా చేసింది, కానీ నెయ్యి నాణ్యత లేదని వారు కొంతకాలం తర్వాత వారిని తీసివేయడంతో ఆ తర్వాత వైష్ణవి డైరీ నుంచి టిన్నుల ద్వారా నెయ్యి సరఫరాకు ముందుకు వచ్చింది. వైష్ణవి డైరీని ఇందుకోసం టేక్ ఓవర్ చేసిన పరిస్థితి. అందులో ఉన్న నష్టాల్లో ఉన్న వైష్ణవి డైరీని ఏదైతే విపుల్ జైన్ను మిగతా సోమల్ జైన్ వీరిద్దరిని డైరెక్టర్లుగా అక్కడికి చేర్పించి కబీరుల్లా ఖాన్ అని తమ బావమరిదిని అక్కడ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా పెట్టి చావడాను సీఈఓగా కంపెనీకి నియమించి ఏదైతే వైష్ణవి డైరీకి కంపెనీకి సీఈఓగా నియమించి వ్యవహారం నడిపించారు. అయితే వైష్ణవి డైరీ నుంచి కూడా రిజెక్ట్ కావడంతో ఇక ఏకంగా వారు ఏఆర్ డైరీని సంప్రదించారు. కిలోకు $2.75 నుంచి ₹3 కమిషన్ ఇస్తాము, మీరు ఎలాంటి పని చేయాల్సిన అవసరం లేదు, కేవలం మీ కంపెనీ యొక్క మీ డైరీ యొక్క పేరును వాడుకుంటామని చెప్పి ఎండి రాజశేఖరంతో ఒప్పందం చేసుకున్నారు. రాజశేఖరం ఉచితంగా మనం ఏం పని చేయకుండానే మనకు డబ్బులు వస్తున్నాయి కదా అన్న కారణంతో అతను ఒప్పుకున్నాడు. ఏదైతే తాజాగా జరిగిన వ్యవహారంలో తాజాగా సిట్ దర్యాప్తులో ఈ వ్యవహారం మొత్తం బయటపడింది. $70 లక్షల పైగా ఏదైతే అతనికి కమిషన్ రూపంలో దొరికినట్లు ఆ కంపెనీకి వచ్చినట్టు తెలుస్తుంది. మరోవైపు శ్రీనివాసన్ అనే చెన్నైకి చెందిన ఏజెంట్ ఇందులో కీలకంగా వ్యవహరించినట్టు తెలుస్తుంది. టీటీడీలోని కొంతమంది సిబ్బందితో పాటు ఉన్నతాధికారులు, అదేవిధంగా వైకాపాకి చెందిన ఒక ప్రముఖుడు కూడా ఇందుకు సహకరించినట్లు సమాచారం. ఏదైతే రివర్స్ టెండరింగ్ దగ్గర ఈ నెయ్యి సరఫరా చేస్తాము, తక్కువ ధరకు సరఫరా చేస్తాము, టీటీడీకి అదనపు నిధులు మిగిలించే విధంగా చేద్దామని చెప్పుకోవడానికి వీరు విధంగా చేశారా, మరో ప్రయోజనం ఉందో అన్న కోణంలో కూడా దర్యాప్తు కొనసాగుతుంది. ఇప్పటికీ 4 ఏదైతే అరెస్ట్ చేశారో వారిని రిమాండ్కి పంపించారు. ఈరోజు వారిని జ్యుడిషియల్ కస్టడీ నుంచి ఏదైతే సిట్ కస్టడీకి ఇచ్చే అవకాశం ఉంది అని తెలుస్తుంది. మరోవైపు మరో 6 వీరి అదుపులో ఉన్నారు. ఇందులో 8వ నిందితుడైన కీలక నిందితుడైన సమీర్ అలియాస్ కరీముల్లా ఖాన్ కోసం సిట్టు బృందం గాలింపు చర్యలు చేపడుతున్న పరిస్థితి. ఇతను ఏదైతే ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్, ఇక్కడ ప్లాంట్ ఎగ్జిక్యూటివ్గా ఉన్నాడు, ఇతని ఆధ్వర్యంలోని నెయ్యి కల్తీ జరిగిందని కూడా తెలుస్తుంది. మొత్తం మీద వ్యవహారానికి సంబంధించి మరికొంతమంది టీటీడీలోని కీలకమైన ఉద్యోగులు కూడా అరెస్ట్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది. అదేవిధంగా వైకాపాకు చెందిన ఒక ప్రముఖుడు కూడా ఇందులో బాధ్యత ఉంది, అతనికి కూడా పాత్ర ఉందని కూడా సిట్టు తన దర్యాప్తులో తెలిపింది. అయితే అతని పేరును ప్రకటించలేదు. మొత్తం మీద ఏదైతే విపుల్ జైన్ కానీ సోమల్ జైన్ కానీ ఇద్దరు తమ సెల్ ఫోన్లను పూర్తిగా ధ్వంసం చేశారు. వారి నివాస గృహాల్లో నిన్న డెహ్రాడూన్లో తనిఖీలు నిర్వహించగా విలువైన డాక్యుమెంట్లు సిట్టుకు లభ్యమైనట్లు తెలుస్తుంది. మొత్తం మీద అటు సిబిఐ అధికారులతో పాటు ఇటు రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులు, అదేవిధంగా సిట్ బృందం సభ్యులు కీలకంగా ఈ కేసు విషయంలో ముందుకు వెళ్తున్నారు. మరికొన్ని అరెస్టులు 2-3 రోజుల్లో చూపించే అవకాశం ఉందని తెలుస్తుంది. మొత్తం మీద ఈ ఏదైతే రివర్స్ టెండరింగ్ పద్ధతిని అనుకూలంగా వాడుకోవడానికి ప్రయత్నం చేశారో అందులో 299కి ముందుగా సరఫరా చేశారు. ఆ తర్వాత వాటిని $319కు సరఫరా చేశారు. బయట మార్కెట్లో $500 పైగా కిలో నెయ్యి ఉన్నప్పుడు ఏ విధంగా సరఫరా చేశారన్న విషయాన్ని ప్రముఖంగా సిట్ ప్రస్తావిస్తుంది. ఖచ్చితంగా ఇక్కడ కల్తీ జరిగింది, ఎన్డీడీబీ ఇచ్చిన ల్యాబ్ నివేదికలు కరెక్ట్ అని కూడా తెలుస్తున్నాయి. మొత్తం మీద ఈ ఘటనకు సంబంధించి పూర్తి స్థాయిలో సిట్ దర్యాప్తు కొనసాగుతుంది. కీలకమైన నేతలు
నేతలు కూడా అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది, ఇందులో వారి పాత్ర కూడా ఉందని చెప్తున్నారు. టీటీడీకి సంబంధించి ఏదైతే మార్కెటింగ్ విభాగంతో పాటు ఏదైతే నెయ్యి టెస్టింగ్ చేసిన వారు, తనిఖీలకు వెళ్ళిన వారు కూడా వారి పాత్ర కూడా పూర్తి స్థాయిలో ఉంది. అందువల్లనే ఈ వివాదం అప్పట్లో మరుగున పడింది. ఏదైతే ఎన్డీడీబీ ల్యాబ్ నివేదిక ఇచ్చిన తర్వాతనే అసలు విషయం బయటకు వచ్చిందని కూడా సిట్ తెలియజేసింది. ఇటు ఏఆర్ డైరీ కేవలం కిలోకు 2.75 నుంచి ₹3 వచ్చే కమిషన్ కోసం కక్కుర్తిపడి ఈ వివాదంలో ఇరుక్కుపోయినట్లు తెలుస్తుంది. అందుకే A1 ముద్దాయిగా ఏఆర్ డైరీ వ్యక్తులను పెడతారా, లేకపోతే ఎవరైతే టీటీడీలో ఉన్నతోద్యోగి వీరికి సహకరించిన వ్యక్తికి A1 నిందితుడిగా చేర్చే అవకాశం ఉందని తెలుస్తుంది. మొత్తం మీద అయితే ఇటు టీటీడీ ఉద్యోగులు కూడా పదుల సంఖ్యలో ఈ కేసులు ఇరుక్కుపోయే అవకాశం ఉందని తెలుస్తుంది. దీనికి సంబంధించి సిట్టు మరో నెల రోజుల లోపల పూర్తి స్థాయిలో అరెస్టులు చూపించే అవకాశం ఉందని తెలుస్తుంది అఖిల. మరోవైపు దీనికి సంబంధించి దర్యాప్తు వివరాలను ఏమాత్రం బయట పెట్టకుండా సైలెంట్గా తన పని సిట్ చేసుకుపోతుంది. 3 బృందాలుగా విడిపోయినారు. ఏదైతే ఉత్తరాఖండ్తో పాటు అటు ఢిల్లీ, డెహ్రాడూన్లో ఓ బృందం ఏదైతే తనిఖీలు సోదాలు నిర్వహిస్తున్న పరిస్థితి, అదేవిధంగా బోలోబాబు డైరీ యొక్క పరిస్థితి ఏంది, వారి కెపాసిటీ ఏంది, దానికి సంబంధించి నెయ్యి సరఫరా చేసే అవకాశం దానికి ఉందా అని పరిశీలనలోకి వెళ్ళిన సిట్ బృందానికి నివ్వరపోయే నిజాలు తెలిసాయి. అసలు బోలేబాబా డైరీ ఇప్పటి వరకు సిట్ బయట పెట్టిన ఆధారాలు చూస్తుంటే నెయ్యి కల్తీ జరిగిందని అక్కడ క్లియర్ గా తెలుస్తుంది. మరి అంటే ఇంత తక్కువకి కూడా అక్కడ కోట్ చేసి కూడా తీసుకోవడం పట్ల అంటే ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి అటు నెయ్యి కల్తీ చేసి కూడా ఇటు టీటీడీ ఆదాయాన్ని కూడా దోచుకోవడానికి ఇలా చేశారనుకోవచ్చా? ఖచ్చితంగా. ఏదైతే అఖిల గతంలో ఏదైతే రివర్స్ టెండరింగ్ పేరుతో స్వచ్ఛమైన నెయ్యిని సరఫరా చేస్తామని చెప్పుకున్నారు, కానీ బోలోబాబా డైరీకి సంబంధించి ఎలాంటి నెయ్యిని సేకరించే అవకాశాలు కానీ అక్కడ పాలు ప్రొక్యూర్మెంట్ చేసే, ఆవు పాలను ప్రొక్యూర్మెంట్ చేసే కెపాసిటీ కూడా లేదని సిట్ బృందానికి తెలిసింది. ఈ నేపథ్యంలోనే వారు బోలోబాబా డైరీ వారు ఎక్కడి నుంచి ఈ నెయ్యిని తెచ్చారు, ఎంత కల్తీ చేశారు అన్న విషయం మీదనే ఇప్పుడు చర్చ నడుస్తుంది. మరో దారుణమైన విషయం ఏదంటే ఇప్పుడు 2013 నుంచి 2014 మార్చి 31 వరకు కూడా కాణిపాకంతో పాటు శ్రీకాళహస్తి ఆలయాలకు కూడా వైష్ణవి డైరీ ద్వారా బోలోబాబా డైరీకి సంబంధించిన నెయ్యిని టిన్నుల ద్వారా సరఫరా చేశారు. అప్పట్లో ఈ నెయ్యి నాణ్యత లేదని అప్పట్లో భక్తులు, ప్రజలు కూడా ఏదైతే ఆరోపించారు, మొత్తం నెయ్యి గడ్డగట్టుకుపోతుందని తెలుస్తుంది అని అప్పుడు ఆరోపించారు. మొత్తం మీద అటు టీటీడీతో పాటు తిరుమల తిరుపతి దేవస్థానాల నెయ్యిని ప్రసాదాలను కల్తీతో పాటు ఇటు శ్రీకాళహస్తితో పాటు కాణిపాకం ఆలయాల్లో కూడా ఇలాంటి చర్యలకు వైష్ణవి డైరీ అంటే బోలోబాబా డైరీ ప్రతినిధులు పాల్పడ్డారని కూడా ఇప్పుడు బయటకు వస్తుంది. మొత్తం మీద ఈ ఘటనకు సంబంధించి బోలోబాబా డైరీ నుంచే మొత్తం మూలం నడుస్తుంది. అక్కడి నుంచి ఈ వ్యవహారం మొత్తం ఏఆర్ డైరీ వరకు చేరుకుందని చెప్తున్నారు అఖిల. రైట్ దామోదర్, థ్యాంక్ యూ.